అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 7వ భాగం. కార్తీకిన ఏకేని చూసి విక్రమ్ ఎగతాళిగా నవ్వాడు. అతని మాటలకి ఏకే ఏం చేస్తాడోనని చుట్టూ ఉన్నవాళ్ళు భయంగా అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ స్థలం నీదా? ప్రశాంతంగా అడిగాడు ఏకే. వచ్చి రావటంతోనే ఏదైనా చేస్తాడనుకున్న ఏకే ఇంత నిశ్శబ్దంగా మాట్లాడటం విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఆశ్చర్యాన్ని లోపలే దాచి, అవును, ఇది నా ప్లేస్, ఏం చేస్తావు? దానికి కావలసిన ఆధారాలన్నీ నా దగ్గరున్నాయి. మా తాతగారి నుండి వచ్చిన ఆస్తి. ఏకేని చూస్తూ పొగరుగా అన్నాడు విక్రమ్. ఓ అవునా, అక్కడేం చెయ్యాలనుకుంటున్నావు? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు ఏకే. ఏంటి వీడు ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు? అందరూ రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు అన్నారు. ఇదేనా వీడి రాక్షసత్వం? విక్రమ్ ఆలోచిస్తూ ఉన్నాడు. చాలాసేపటి నుండి అతని నోటి వెంట ఎలాంటి సమాధానం రాకపోవటంతో, నేనడిగింది అర్థం కాలేదా? అక్కడ ఏం చెయ్యాలనుకుంటున్నావు? మళ్ళీ రెట్టించడిగాడు ఏకే. నేనేం చెయ్యాలనుకుంటే నీకెందుకు? అది నా స్థలం, నా పూర్వీకుల నుండి వచ్చిన స్థలం. వెంటనే సమాధానమిచ్చాడు విక్రమ్. దట్స్ రైట్, నీ స్థలంలో నువ్వేదైనా చేసుకోవచ్చు. ఏకే చెప్పి వెనక్కి తిరిగి కారు వైపు అడుగులు వేశారు. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ ఏకే అలా వదిలేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం ఆశ్చర్యంగా అనిపించింది. కారు దగ్గరికి వెళ్లటంతోనే ముందు వైపు కూర్చోకుండా వెనకాల డోర్ ఓపెన్ చేశాడు. వెనకాల సీట్లో ఉన్న వాళ్ళని చూసి విక్రమ్కి మూర్ఛపోయినట్టు అయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం చేస్తున్నావు అంటూ ముందుకి పరిగెత్తబోయాడు. అప్పుడే ఏకే మనుషులు విక్రమ్ని గట్టిగా పట్టుకున్నారు. ఏకే కారులో కూర్చుంటూ, నా దగ్గరికి రా, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ కారు స్టార్ట్ చేశాడు. వెనకాల నుండి నాన్న నాన్న అంటూ కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అతని భార్య పిల్లల్ని ఒడిలోకి తీసుకుని ఏమండి అంటూ గట్టిగా భయంతో అరుస్తోంది. పట్టుకున్న వాళ్ళ చేతులు విదిలిస్తూ ఎదురుగా ఉన్న బండిని తీసుకుని ఆ కారు వెనకాలే వేగంగా బయలుదేరాడు విక్రమ్. గాలి వేగంతో సమానంగా వెళ్తున్న ఏకే ఉన్నపలంగా కారు వేగాన్ని తగ్గించి ఉన్న చోటనే ఆపేశాడు. తన బైక్ వేగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ బ్రేక్ వేశాడు విక్రమ్. కానీ అది అదుపులోకి రాలేదు. కళ్ళ ముందంతా చీకటిగా కనిపించింది. భూమిని రాసుకుంటూ కింద పడిపోయాడు విక్రమ్. చిన్నగా కళ్ళు తెరుస్తూ తడబడుతూ నెమ్మదిగా లెగిసి నిల్చున్నాడు. అతని కళ్ళెదురుగా ఓ వ్యాపారవేత్తని కట్టేసుండటం కనిపించింది. ఆ వ్యాపారవేత్త వద్దు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అతని మీద 100 కిలోలు ఉన్న కంటైనర్ వచ్చి మీద పడింది. విక్రమ్ కళ్ళ ముందే ఆ వ్యాపారవేత్త దారుణంగా మరణించాడు. అతనికి వెన్నులో వణుకు పుట్టింది. ఒకడుగు భయంతో వెనక్కి వేశాడు. అతన్ని పట్టుకోటానికి అప్పుడే పోలీసులొచ్చారు. భార్య పిల్లలు గుర్తురాగానే అతన్ని పట్టుకున్న పోలీసుని కొడుతూ ఏకే కోసం ముందుకి పరిగెత్తాడు. అతని కారు గుర్తులు ఎక్కడా కనిపించలేదు. భార్య పిల్లలు ఏమయ్యారో తెలియలేదు. తన కూతురు ఆడుకునే బొమ్మ చెయ్యి కింద కనిపించింది. కంగారుగా దాన్ని చేతుల్లోకి తీసుకుని సహాయం కోసం పోలీసుల దగ్గరికి పరుగు తీశాడు విక్రమ్. అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి కొడుతూనే ఉన్నారు. ఏకేనొక్కసారి కలవనివ్వమంటూ ఎంతో బ్రతిమాలాడు. నువ్వు చచ్చే వరకు ఏకే నిన్ను చూడటం కుదరదు, అది గుర్తుంచుకో. విక్రమ్ని కొట్టి కొట్టి అలసిపోయిన పోలీస్ చేతిలో ఉన్న లాఠీని పక్కకి విసిరేస్తూ కోపంగా అరిచి బయటకొచ్చేశాడు. ఏకే శత్రువుకి ఒక మరణం లాంటివాడు, ద్రోహికి మరణం లేదు. ప్రతిరోజు మరణాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఉదయాన్నే నిద్ర లేచిన నివేద పెరట్లో ఉన్న పువ్వులతోని మొక్కలతోని మాట్లాడుతోంది. గత కొన్ని రోజులుగా ఉన్న అలసట మొత్తం తీరిపోయి మనసుకి హాయిగా అనిపించింది. తన కాలి వైపు ఏదో రావటం గమనించి ఒక్కసారిగా కేకలు వేస్తూ పక్కకి దూకింది. ఇంట్లో ఉన్న మా అమ్మ పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. నివేద తన మీదకి దూకబోయిన కప్పని భయం భయంగా చూస్తూ నిల్చుంది. ఇంత పిరికిదానివి సిటీలో ఎలా బ్రతుకుతున్నావు? కప్పకు కూడా భయపడతారా అంటూ నవ్వుతూ వచ్చి నివేద పక్కనే నిలబడింది. నీకు తెలుసు కదా మా అమ్మ, కప్పలే కాదు ఏ పురుగులన్నా నాకు భయమే.
పెదాలు బిగించి మొహం అలిగినట్టు పెట్టి ఆవిడ భుజం మీద వాలిపోయింది నివేద. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా తల్లితోనే పడుకునేదానివి. చీకటుందని చెప్తే అటువైపు వెళ్ళేదానివే కాదు. ఇంత భయమున్నదానివి సిటీ నుంచి ఇక్కడికి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు. అదంతా వింటున్న నివేద ఏదో ఆలోచిస్తూ పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుండిపోయింది. నేనొకదాన్ని ప్రతిసారి గతాన్ని గుర్తు చేస్తాను. నువ్వు బాధపడకు, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను చెప్పి లోపలికి వెళ్ళింది మా అమ్మ. తన భయాన్ని మొత్తం గుండెల్లో పెట్టి తాళం వేసి బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది. నివేద భయపడుతుంది అంటే ఏకే అస్సలు నమ్మడు. ఆమె ధైర్యాన్ని చూసే ఏకే తన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆమె వెళ్ళి భయమేస్తుంది అన్నా ఏకే నమ్మడు. ఉద్యోగంలో చేరాక తన ప్రపంచంలో ఏకే తప్ప మరెవ్వరూ లేరు. కానీ ఈ ప్రపంచంలో తను అసహించుకునే విషయం అంటూ ఉందంటే అది తన యాపిల్ వాచ్. తన ఊరి ప్రశాంత వాతావరణంలో ఎంత హాయిగా బ్రతికిందో సిటీలో యాపిల్ వాచ్తో అంత హడావుడిగా బ్రతుకుతోంది. జీవితాన్ని తనకలా గడపటం ఇష్టం లేదు. అన్నిసార్లు జీవితం ఒక్కలా ఉండదు. కొన్నిసార్లు మనకి నచ్చని పనిని బలవంతంగా చేయిస్తుంది. అలాగని ఏకేతో కలిసి పనిచేయటం తనకి ఇష్టమా అంటే అది తనకే తెలీదు. తనకొచ్చిన ఉద్యోగాన్ని నిబద్ధతతో సరిగ్గా చెయ్యాలి అనుకుంటుంది. ఎప్పట్లానే తన కుటుంబ సభ్యుల కోసం ఎన్నో వస్తువులు కొని తీసుకొచ్చింది. అవన్నీ ఆ మామ చేతికిచ్చి తన ఇంటి సభ్యులకి అందించమని ఎలాగైనా తీసుకునేలా చెయ్యమంటూ బ్రతిమాలింది. మా అమ్మ నివేద మాట కాదనలేకపోయింది. సాయంత్రం 6 గంటలకి ట్రైన్. నివేద తన ఉద్యోగం కోసం బయలుదేరింది. ఎప్పట్లానే తన తండ్రి చివరి నిమిషంలో స్టేషన్కొచ్చాడు. ఏమీ మాట్లాడలేదు. కళ్ళతోనే తనివి తీరా చూసుకొని ఆనందించాడు. దూరమవుతున్న ట్రైన్లో నుండి తండ్రిని చూసి ఏడవాలో సంతోషించాలో అర్థం కాలేదు. గుండెల్లో బాధ, కంటి కొనల్లో చెమ్మతో వచ్చి తన సీట్లో కూర్చుంది. ఎప్పట్లానే హెడ్సెట్ చెవిలో పెట్టుకుని ఇళయరాజా పాటలు వింటూ తన ఊరి నుండి హైదరాబాద్కి బయలుదేరింది. ఇష్టం లేకపోయినా సరే నివేద నుండి వేదగా మారటానికి సిద్ధమైంది. తన బ్యాగ్లో నుంచి యాపిల్ వాచ్ తీసి తన చేతికి పెట్టుకుంది. స్క్రీన్ మీద ఎమర్జెన్సీ సింబల్ చూసి వెంటనే ఏకేకి కాల్ చేసింది. వేద ఎక్కడా? ఒకే ఒక ప్రశ్న వేశాడు ఏకే. 5 నిమిషాల్లో కురుగుంట చేరుకుంటాను. అతని గొంతులోని గంభీరతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది నివేద. సరే, వెంటనే అదే స్టాప్లో దిగు. ఎందుకో ఏంటని ప్రశ్నించకుండా షూర్ బాస్ అంటూ అదే స్టేషన్లో దిగిపోయింది. తన కోసం ఎదురు చూస్తున్న కారెక్కి ఎయిర్పోర్టుకి వెళ్ళిన వెంటనే గంటలో హైదరాబాద్ చేరుకుంది. నివేదాకి తెలుసు, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప ఏకే ఇలాంటి ఏర్పాట్లు చేయడు. ఆలోచిస్తూనే తన కోసం పంపించిన కార్లో కూర్చుంది నివేద. ఏకే నివేద కోసం గెస్ట్ హౌస్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. తన్ని తీసుకొచ్చిన డ్రైవర్ ఒక పెద్ద గెస్ట్ హౌస్ ముందు కారు నాపాడు. మేడం, గెస్ట్ హౌస్ వచ్చింది. ఆమె వైపు అదో రకంగా చూస్తూ అన్నాడు. తన లగేజ్తో పాటు కార్ దిగిన నివేద తలెత్తి గెస్ట్ హౌస్ని చూసింది. ఈ 5 సంవత్సరాలలో అక్కడికి తను 2-3 సార్లు వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఏకేకి మరో కోణాన్ని చూసింది. అవన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే ధైర్యాన్ని తెచ్చుకుంటూ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. అతనింటికి చాలాసార్లు వెళ్ళింది. ఇల్లు కాబట్టి తనకెప్పుడూ భయం వేయలేదు. కానీ ఈ గెస్ట్ హౌస్లో ఏకేని చాలాసార్లు కొంతమంది ఆడపిల్లలతో చూసింది. అందుకే వెళ్ళటానికి భయం వేసింది. మొదటిసారి తన్ని పిలిచినప్పుడు తను చూసింది గుర్తొచ్చింది. ఏకేని ఎవరో అమ్మాయి గట్టిగా పట్టుకుని కూర్చుంది. అతను ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. అతని పరిస్థితి చూస్తే అర్థమైంది, బాగా తాగున్నాడని. అది నివేద మాత్రమే గుర్తుపట్టగలిగింది. చూసే వాళ్ళకెవరికి ఏకే తాగున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ తాగున్నా సరే నివేదాతో అతనెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. తను లోపలికి వెళ్ళటానికి అదే ధైర్యాన్నిచ్చింది. మొదటిసారి చూసినప్పుడు నివేదాన్ని చూడగానే ఆమె చేతిలో విజిటింగ్ కార్డు పెట్టి తన పక్కనున్న అమ్మాయిని ఆ అడ్రస్లో దించి రమ్మని చెప్పాడు. అప్పుడేనా ఏకే మళ్ళొక్కసారి అంటూ అమ్మాయి
ఏకే షర్టు విప్పడానికి ప్రయత్నించింది. నివేద వెంటనే వెనక్కి తిరిగింది. చెప్పింది వినపడలేదా? చెప్పినట్టు చేయలేకపోతున్నావా? కోపంగా అరిచాడు. ఏకే అరుపులకి నివేద వెంటనే అమ్మాయిని దూరంగా లాగి అతనిచ్చిన అడ్రస్కి తీసుకెళ్ళింది. అలానే ఒకనాటి ఉదయం కూడా ఫోన్ చేశాడు. వేద వెళ్ళేటప్పటికి అతని పక్కన మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కూడా విజిటింగ్ కార్డు ఇచ్చి ఆ అడ్రస్ దగ్గర దింపమని చెప్పాడు. ఆ గెస్ట్ హౌస్లో జరిగిన విషయాల గురించి ఇంట్లో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ భయపడుతూ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది నివేద. ఇంట్లో కనీసం పని వాళ్ళైనా ఉంటారు, ఇక్కడెవరూ లేరు. తనలో తనే అనుకుంటూ అతని రూమ్ డోర్ దగ్గరకొచ్చి నిలబడేసరికి కెమెరాలో చూసిన ఏకే ఆమెని వెంటనే లోపలికి పిలిచాడు. "ఆ, ఎస్ బాస్." నివేద భయపడుతూనే లోపలికి వెళ్ళింది. "ఇవ్వాలొస్తావా, రేపటికి చేరుకుంటావా?" కోపంగా అరిచాడు. రెండడుగుల ముందుకు వేసి తలెత్తి చూసేసరికి ఏకే చేతికి గాయమయ్యుంది. కట్టుకట్టి ఆ తాడుని మెడలోకి వేశారు. అది చూసి షాక్ అయింది. "బాస్" అంటూ ముందుకు రాబోయింది. "మరో 3 రోజుల వరకు నేను ఆఫీస్కి రాలేను, అందుకే నీకు కాల్ చేశాను. నా బదులు నువ్వు వెళ్ళు." అతను చెప్తూ ఉండగానే "ఆ, ఓకే బాస్" అంటూ తల ఊపింది నివేద. "అది సరే, ఈ రాత్రికి నువ్విక్కడే ఉండు." ఏకే మాట వినగానే వేద కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె ఎస్ బాస్ అని తప్ప ఎప్పుడూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ సమాధానంలో కూడా ఎలాంటి భావం ఉండదు. అలాంటి వేదాలో ఆశ్చర్యమనే ఎక్స్ప్రెషన్ని చూశాడు ఏకే. వేదాలో తనలో ఉన్న నివేద తొంగి చూసింది. ఎస్ బాస్ అనటానికి భయపడింది, ఇబ్బంది పడింది. "నేను నీ పర్మిషన్ అడగలేదు, ఉండమని చెప్తున్నాను. ఇది నా ఆర్డర్, కాబట్టి ఇక్కడే ఉండాలి." ఆ నిమిషం మాట్లాడటమంటే తనకి మరణం ఖాయం అనిపించింది నివేదాకి. ఏం చెయ్యాలో అర్థం కాక తడబడుతూ అయోమయంగా అలానే నిల్చునుంది. "ఇంకా ఎందుకలా నిలబడ్డావు? ఇక్కడేమన్నా సర్కస్ జరుగుతుందా? ఆ పక్క గదిలోకి వెళ్ళి నీ సామాన్లు పెట్టుకో." ఏకే అంటంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది వేద. తన లగేజ్ మొత్తం వేగంగా తీసుకుని ఒక్క ఉదుటున పరిగెడుతూ ఆమె కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమైంది అమ్మాయికి ఇవ్వాలా? ఎందుకిలా ప్రవర్తిస్తుంది? తనలో తనే అనుకున్నాడు ఏకే. తను మాట్లాడిన ఆ పదాలు ఒక ఆడపిల్లని ఎంతగా కుదిపేస్తుందో అతనికి తెలీదు. తన గదిలోకి వెళ్ళిన వేద తన లగేజ్ మొత్తం కప్బోర్డ్లో పెట్టి సోఫాలో కూర్చొని భయంతో వణుకుతున్న తన చేతి వేళ్ళని చూసుకుంది. ఏసీ టెంపరేచర్ బాగా తగ్గిస్తే కానీ తనకి భయం వల్ల పుట్టిన వేడి చల్లారలేదు. తన యాపిల్ వాచ్లో బీప్ సౌండ్ వచ్చింది. ఏకే రమ్మంటూ మెసేజ్ చేశాడు. వేద వెళ్ళేసరికి ఏకే ల్యాప్టాప్ పట్టుకొనున్నాడు. అది పెట్టుకున్న టేబుల్ కాలు విరిగిపోయి ఉండటం గమనించింది. ఆ టేబుల్ మీద ఉన్న మరో వస్తువుల్ని కబ్బోర్డ్లోకి సర్ది టేబుల్ పడిపోకుండా ఆ ఖాళీ ప్లేస్లో పువ్వులు లేని ఫ్లవర్ వాజ్ని తీసుకొచ్చి అడ్డుగా పెట్టింది. ఏకే ల్యాప్టాప్ని ఒడిలోనే పెట్టుకున్నాడు. "ఆ ఎస్డి ప్రాజెక్ట్ ఏమైంది? దాని గురించి డిస్కస్ చేద్దామా?" ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూస్తూ అన్నాడు ఏకే. అతనికి పంపించిన మెయిల్ గురించి వేద అంతా వివరించింది. టైం చూస్తుండగానే రాత్రి 10 అయింది. ఏకేని చూస్తుంటే అతను చాలా కోపంగా ఉన్నాడు. అసలెందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. డాక్టర్ ఏం చెప్పారో తెలియలేదు. ఇదే సమయానికి అతను ఏదో ఒకటి తినాలి. పని వాళ్ళకి చెప్దామంటే ఎవ్వరూ లేరు. తనే స్వయంగా వండి పెట్టాలి. ఆ అవకాశం లేక అలానే ఆలోచిస్తూ ఉంది. "నీ మొబైల్ చెక్ చేసుకో, పంపించాను." తను అలా ఆలోచిస్తూ ఉండగా ఏకే అన్నాడు. వేద వెంటనే మొబైల్ చూసుకుంది. అది డాక్టర్ ఇచ్చిన కొత్త ప్రిస్క్రిప్షన్. "ఇంకా నువ్వు వెళ్ళొచ్చు." డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని ఆ ప్రిస్క్రిప్షన్ని చూస్తూ వేద వెంటనే తన గదిలోకి వచ్చింది. వచ్చి రావటంతోనే డాక్టర్కి ఫోన్ చేసి ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ టాబ్లెట్ ఇవ్వాలో మొత్తం అడిగి తెలుసుకుంది. ఇచ్చే ప్రతి మెడిసిన్ గురించి డాక్టర్ వివరించారు. "డాక్టర్, ఇదేమీ పెద్ద గాయం కాదు కదా? త్వరగానే కోలుకుంటారా?" వేద అడిగింది. "భయపడాల్సిందంతగా ఏమీ లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఒక నెల రోజులు బరువులు మొయ్యకుండా ఉండటం చాలా మంచిది."
మరో విషయం, అతని కాల్లో స్టీల్ రాడ్ వేయాల్సొచ్చింది. ఎక్కువ దూరం నడవకుండా ఉండేలా చూసుకోండి. అతనికి ఆ దెబ్బలు ఎలా తగిలాయో అర్థం కాలేదు. అతని మీద చేతులు వేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ మిస్టరీ ఏంటో అతనికే తెలియాలి. మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ చెప్పినవన్నీ నోట్ చేసుకుని కాల్ కట్ చేసింది నివేద. డాక్టర్ చెప్పిన డైట్ చార్ట్ని బట్టి అతని కోసం వంట చేసి ట్రేలో సర్ది తీసుకెళ్ళింది. అదే సమయంలో ఏకే అనబడే అనిల్ కుమార్ అతని షర్ట్ తీయటానికి ప్రయత్నిస్తున్నాడు. నివేద వచ్చేసరికి ఆమె వైపు కోపంగా చూసేసరికి గబగబా ముందుకొచ్చి అతని షర్టు విప్పడంలో సహాయం చేసింది. అతనికి తోడు ఎవ్వరూ లేకపోవటంతో అలా చెయ్యాల్సొచ్చిందని ఆమెకి అర్థమవుతూనే ఉంది. కానీ అవన్నీ చెయ్యాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏకేని చిన్నగా తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి తను తీసుకొచ్చిన ఆహారాన్ని ఏకే ముందుంచింది. ఆ ట్రేని నివేదని చూస్తూ, ఏం చూస్తున్నావు? నా కుడి చేతికి కూడా గాయమైంది, కనిపించట్లేదా? కోపంగా అన్నాడు ఏకే. వేద వెంటనే ప్లేట్ చేతిలోకి అందుకుని ఏకేకి ఎదురుగా కూర్చుని నెమ్మదిగా స్పూన్తో తినిపించటం మొదలుపెట్టింది. ఏకే కాళ్ళు చాపుకొని వీపుని వెనక్కి వాల్చి మంచం మీద కూర్చునున్నాడు. ఆ మంచానికి పక్కగా ఉన్న కుర్చీలో నివేద కూర్చునుంది. అప్పుడే ఏకే మొబైల్ రింగ్ అయింది. అది అతనికి ఎడం వైపుగా దూరంగా ఉండటంతో అతని మీద నుండి వంగుని మొబైల్ తీసి ఏకే చేతికి అందించింది నివేద. ఆ పని చేసేటప్పుడు ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే అతని బుగ్గని ఆమె బుగ్గ రాసుకుందని గుర్తొచ్చింది. తినిపించటం ఆపి ఏకేనే చూస్తూ ఉంది. అతనిలో ఎలాంటి మార్పు లేదు. ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేస్తూ వేదా అని పిలిచేసరికి మళ్ళీ స్పృహలోకొచ్చి అతనికి తినిపించటం మొదలుపెట్టింది. అతను బాస్, నేను అసిస్టెంట్. అతనేం చెప్తే అది చెయ్యాలి. నువ్వు చేసే పనులన్నీ ఉద్యోగంలో భాగమే. ఇందులో తప్పేం లేదు నివ్వి. అవును, తప్పేం లేదు. కానీ అతను ఎవరినైనా నర్సుని పెట్టుకోవచ్చు కదా. ఇవన్నీ చేయటానికి ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు. నన్నే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పియ్యేగా ఉంటే ఈ పనులన్నీ చెయ్యాలా? ఏమో, చెయ్యాలేమో. నివేద తినిపిస్తుందే కానీ తన ఆలోచనలో చాలా ప్రశ్నలు మెదిలాయి. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.